ఒకసారి మన చిక్కుడు తీగ చూడండి. ఇవి ఎప్పటికప్పుడే ఈసారి రావు రావు అనుకుంటానే ఉన్నా మళ్ళా ఇగుర్లు వస్తున్నాయి, పూత వచ్చేస్తుంది. వాటికేమో మళ్ళా గొలలు గొలలు చూడండి ఎలా వచ్చినాయో. ఇది ఫస్ట్ పెట్టిన తీగండి. ఇది కోతులు లాగినాయి అయినప్పుడు మొత్తం కిందకి లాగాం కదా, ఎండిపోయింది. ఇక ఏమొస్తాయిలే అనుకున్నా, కానీ మళ్ళీ ఆ తీగలకి ఇగుర్లు వచ్చేసి మళ్ళీ కాయలు వచ్చేసినాయి. టమాటాలు కూడా ఆడుకొని ఉన్నాయండి. ఫస్ట్ అయితే విజయాన్ని పైకి ఎక్కిద్దాం. ఇదిగోండి మా వీరనారి గారు ఎక్కేసారు పైకి. చాలానే ఉన్నాయండి. అయితే ఒక విషయం, శివరాత్రి వస్తే ఇది శివరాత్రి వెళ్ళే వరకు ఉంచకూడదు అంటారు కదా. మరి 360 రోజులు కాసే చిక్కుళ్ళు అని చెప్పేసి తెస్తున్నాం కదా, మరి అప్పుడు అవి చిక్కుళ్ళే కదా, ఇవి చిక్కుళ్ళే అవి చిక్కుళ్ళే, మరి ఎందుకు దీన్ని తీసేయాలంటారో నాకైతే అర్థం కాదు. కానీ వస్తానే ఉన్నాయండి, చూస్తానేమో పీకయ్యే బుద్ధి కావట్లేదు. ఈరోజు కూడా చాలానే ఉన్నాయి, కేజీ 2 కేజీల దాకా వచ్చేటట్టు ఉన్నాయి. ఇక్కడైతే కొన్ని వంకాయలు అయితే ఉన్నాయండి. హాయ్, హలో, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు హోమ్ గార్డెనింగ్. ఈరోజు వీడియో ఏంటంటే కూరగాయల హార్వెస్టేనండి. కొన్ని వంకాయలు ఉన్నాయి, కొన్ని టమాటాలు ఉన్నాయి, ఆ చిక్కుడుకాయలు అయితే చాలానే ఉన్నాయి. వంకాయలు అయితే మాత్రం 2 రోజులకు కిలో దాకా అయితే వస్తూనే ఉన్నాయండి. కాకపోతే ఎక్కువ ఏం రావట్లేదు, అన్ని చెట్లు ఉన్నన్ని కాయలు అయితే రావట్లేదులే, కానీ కొన్ని అయినా కిలో అట్లయితే వస్తూనే ఉన్నాయి, కిలో అయితే వస్తూనే ఉన్నాయి హార్వెస్ట్ చేసిన రోజల్లా. నేనైతే కింద వంకాయలు అవి ఉన్నాయండి, అవి కోస్తాను. ఈ లోపల విజయ పైకి ఎక్కింది కదా, అవి కోసుకొని వచ్చేస్తుంది. నాకు అదే డౌట్ వచ్చిందండి, శివరాత్రికి ఉంచకూడదు అంటారు, మరి పూతలు చూస్తేనేమో మంచిగా వచ్చేస్తున్నాయి. కొత్త తీగలు కూడా పెట్టేసి వాటికి కాయలు వస్తున్నాయి. ఇవి లావుగా అయితే ఉంచుదాం అనుకుంటే అవేమో తెల్లగా అవుతున్నాయండి, అందుకే కోసేస్తున్నా. అదిగో మా విజయ ఎక్కి అవి కోసేసి ఆ చిగుర్లు మొదళ్ళలాగా ఉంటాయి కదా, అయిపోయినాయి, అవన్నీ కట్ చేయవే అని చెప్తున్నా. కట్ చేసేసరికి మళ్ళీ అక్కడి నుంచి చిగురు వచ్చేస్తుందండి. చిగురు వచ్చి దాని దగ్గర మళ్ళీ పూత వస్తుంది, కాయలు వస్తున్నాయి. చాలా ఉన్నాయి వదినమ్మ అని చెప్తుంది, కేజీకి ఎక్కువే అవుతాయి అంటుంది. అన్నీ ముదిరిని 2 సార్లు నుంచి కొయ్యట్లేదు, అవి ఉన్నాయో లేవోలే అన్నట్టు కిందకు కనపడుతున్నాయి. ఇంకా క్యాలీఫ్లవర్ అయితే ఉన్నాయి కానండి, ఇంకా పెద్దది అవ్వలేదు. నెక్స్ట్ వీడియోలోకి అయితే వస్తాయి, నెక్స్ట్ హార్వెస్ట్ చేసేటప్పటికి అప్పటికి వచ్చేస్తాయి. వంకాయలు కూడా కొన్ని పెద్దవి అవుతున్నాయి. వెంటనే ఇప్పుడు పిందెల్లాగానే ఉంటాయండి, రేపు చూడంగానే అవి పెద్దవి అయిపోతాయి. ఇక్కడ కొన్ని ఉన్నాయి, 1, 2 చెట్టుకి. ఇంక ఇప్పుడు అండి ఏదైనా సరే, వంగ చెట్లైనా ఏ చెట్లైనా ఈ నెల లాస్ట్ మార్చి వరకు అయితేనే ప్రూనింగ్ చేసుకుంటే కనుక కొంచెం ఇగుర్లు రావాలండి. మన పెద్ద పెద్ద చెట్లు కూడా ఉంటాయి కదా, మరి దానిమ్మని, మరి జామ, అవి ప్రూనింగ్ చేసుకోవాలనుకుంటే ఇప్పుడు చేస్తేనేనండి మనకి మార్చి లాస్ట్ కల్లా కొంచెం ఇగుర్లు వచ్చి సెట్ అవుతాయి. మనం ఎప్పుడుకో చేస్తే ఎండలకి ఇగుర్లు రావండి, తొందరగా చెట్టు ఎండిపోతుంది. ఇది చూడండి, బెండకాయలు అయితే 1, 2 ఉన్నాయి, అది చెట్టు పట్టుకుంటే ఊడొచ్చేటట్టు ఉంది. నేను అన్నీ కొంచెం కోసినాక చూపిస్తాను. చెట్టు ఊడుతుంది, చెట్టు అసలు మొదలు లావు అవ్వలేదండి. లావు కాకపోతే అది ఏం కాయలు వస్తాయి, అయ్యో కొన్ని వస్తున్నాయి. మొన్న కొన్ని వచ్చినాయి, ఈరోజు కొన్ని వచ్చినాయి, ఆడొకటి. ఇక్కడైతే కొన్ని టమాటాలు అయితే ఉన్నాయండి. ఎప్పుడైనా చెట్టు ఎదిగితేనే మనకి కాయలు కొంచెం మరీనే వస్తాయి. మరీ అంత చిన్న చెట్లకి 1, 2 వస్తాయి, ఇక ఎండిపోతుంది చెట్టు. బెండ చెట్లేనండి అసలు ఎదగలేదు, బాగా ఎదిగితేనే మంచి కాయలు వస్తాయి. ఇక్కడ చూడండి టమాటాలు, అవి తీసేసిన ఏమన్నా పోయిన చెట్లలో మళ్ళీ ఇక టమాటాలు వేసుకోవచ్చండి. మనం వేరే బలం పెట్టాల్సిన అవసరం ఏమి ఉండదు అసలు టమాటాలకి. ఏమన్నా రాలేదు మనకి, ఇంకా దీంట్లో ఇక రాదులే అనుకున్నప్పుడు దాన్ని తీసేసి టమాటా మొక్క ఒకటి పెట్టుకుంటే మంచిగా వస్తాయి టమాటాలు. దొండకాయలు కూడా 1, 2 వచ్చినాయి, మొన్న కొన్ని వచ్చినాయి, ఈరోజు పెద్దయినట్టు కోసుకోవాలి, లేకపోతే ముదిరిపోతాయి మళ్ళా. ఎండలు అయితే కొంచెం బాగానే ముదిరినాయండి. మాకు ఫస్ట్ వస్తాయి అసలు సమ్మరు, మాకు వచ్చాకే అందరికి వస్తుంది. మాకు తీగ అంతా ఇట్లా మొత్తం స్ప్రెడ్ అయ్యింది కదండి పైన, ఆకులన్నీ ఎండిపోయి అసలు రోజు క్లీన్ చేసినా కూడా అన్నీ ఆకులే కింద. విజయ వస్తుంది, ఊడిసేన వదిన ముందు అంటది వీడియో చేసేటప్పుడు. రోజు ఎట్లా ఊడుతులేవే, ముందు చీకటి అవుతుంది,
ఉదయం పూట ఏమో తీయదు కాదు ఆ వేడికి ఎండకి. ఇంకా లేట్ అయిపోతుందిలే ఇప్పుడు. ఆకులన్నీ అండి ఎండిపోయినాయి, మొత్తం రాలుతున్నాయి. రోజు ఇక అది క్లీన్ చేయటమే గంట పడుతుంది. అది ఒక పక్క నుంచి క్లీన్ చేసుకొస్తే నేనేమో వాటర్ చేసుకుంటున్నాను సాయంత్రం పూట. ఇక వీడియో ఉన్న రోజేమో కుదరట్లేదు. ఈ తీగ కూడా కొంచెం బాగానే అల్లిందండి. ఇది కూడా దీనికి కూడా ఇప్పుడే అంత ఫ్లవరింగ్ అయితే స్టార్ట్ అయింది. ఎంత ఫాస్ట్గా వచ్చి కాయలు వచ్చేస్తాయి దొండ తీగకి, అంత ఫాస్ట్గా రోగం వచ్చేసిద్ది వెంటనే. అయ్యోండి మా విజయ పోయటం అయితే అయిపోయినాయి. ఇటు చూడండి, ఎప్పుడు ఈ బుట్టేనండి. బుట్ట కరెక్ట్ నిండిద్ది తగ్గకుండా. కిలోకి ఎక్కువే ఉంటాయి. గట్టిగా ఇత్తనం, ఒక్క రోగం కాదు కదా, పుచ్చు కాదు కదా, ఏమీ లేవండి. అసలు ఎంత ఫ్రెష్గా ఉన్నాయి. కింద పెట్టి ఆ స్టాండ్ పట్టుకోవాలండి మా విజయ దిగేటప్పుడు. అది జారిందంటే తలకాయ పగిలిపోద్ది అక్కడి నుంచి. వదినమ్మ ఒకసారి నువ్వు ఎక్కొచ్చుగా వదినమ్మ అంటుంది నన్ను. వామ్మో నాకు భయం వేస్తుంది. పైన అక్కడికి ఎక్కితే కళ్ళు తిరిగినట్టే ఉంటుంది అంటే ఏం కాదంటది. చూద్దాంలే ఒకసారి అంటున్నా. అలవాటు ఉండాలండి. అలవాటు లేదుగా కదా, దానికేమో అలవాటు అయింది ఇంకా ఫస్ట్ నుంచి. దానికి ఏం భయం అనిపించట్లేదు. అమ్మ అక్కడి నుంచొని కిందకు చూస్తే కళ్ళు తిరిగినట్టే అనిపిస్తుంది. తోటకూర ఉందండి. తోటకూర అయితే అసలు మనం పెట్టకుండానే మంచిగా, ఇదిగోండి తోటకూర ఇలా కొంచెం కాడలు ముదిరినప్పుడే మనకి టేస్ట్గా ఉంటుందండి. అది లేతగా ఉన్నప్పుడు అబ్బా లేతకూర లేతకూర అంటారు, కానీ ఆ లేతకూర ఏందో బంక బంకగా అయిపోయినట్టే ఉండి టేస్ట్ అస్సలు ఉండదు. అంటే ఎవరెవరి ఇష్టం, కానీ నేను చెప్తున్నా నా ఒపీనియను. నాకు ఇట్లా కాడల్లాగా వచ్చేసాక మనం కోస్తాం చూడండి, అది ఆ కూర అయితే బాగా టేస్ట్ ఉంటుంది ఫ్రై చేసుకుంటే. ఇదిగోండి ఇది ఎంత ఎందుకో ఇక్కడ పాలకూర ఉందండి. దీనికి చీడలాగా వచ్చేసింది. ఇక మొత్తం తీసేద్దాం అనుకుంటున్నా. అసలు చాలాసార్లే కోసాము. ఇక అసలు ఈ టబ్బు బోర్లింగ్ చేయాలి. దాన్ని తీసేసి మళ్ళీ ఆకులు వేసి, ఇక్కడ చూడండి దీనికి విత్తనాలు వదిలేసానండి. చుక్కకూర ఒకటే చెట్టు ఉంది, ఇంకా దాన్ని కొయ్యట్లేదు నేను. ఆ విత్తనాలు అయ్యాక విత్తనాలు చేసుకొని మళ్ళీ వేసుకోవచ్చు అని. ఇక్కడ 2 టమాటాలు మర్చిపోయినాం, బయటకు ఉన్నాయి. కోతులు రావట్లేదండి ఎక్కువ. అది కట్టాక నేను కొంచెం బయట ఉన్నాయి అలాగే టమాటాలు. ఇదిగోండి ఇక్కడ మొత్తం కోసేసాం. ఇక్కడైతేనేమో కొంచెం పాలకూర ఉంది, ఇది కూడా కోద్దాం. జామ చెట్టు అయితే 2 పిందెలు పడ్డాయండి. జామకాయలు 2 నిలబడ్డాయి. చూడాలి మరి. అండ్ జామ చెట్లు మాత్రం మన కొంచెం లేట్ అయినా మన గార్డెన్లో మొలుస్తాయి కదా, అప్పుడప్పుడు మనం జామకాయలు తినేసేస్తాం కదా, వేసినప్పుడు మొలిసిన విత్తనాలు 4 ఉంచేయండి. అవి అయితేనే మనకి సర్వ్ అయితే చచ్చిపోతుంది అన్న భయం ఉండదు. ఈ మనం బయట కొనుక్కొచ్చుకున్న చెట్లు ఎందుకో సమ్మర్ వచ్చే వరకు చచ్చిపోతున్నాయండి. ఇది నేను విత్తనంతో పెట్టిందే, కాయలు వచ్చేసినాయి. ఏమైంది, కొంచెం లేటు పట్టిద్ది అంతే, మనకి ఎప్పుడూ ఉంటుంది కదా. ఆ కొనుక్కొచ్చుకున్న హైబ్రిడ్ అంటారా ఏందో కొనుక్కొచ్చిన చెట్లు మాత్రం 2 సార్లు వేస్తే 2 సార్లు 2 కాయలు కాసింది, చచ్చిపోయింది. కరివేపాకు చూడండి ఎంత బాగుందో. కరివేపాకు ఎప్పటికప్పుడు కట్ చేసుకుంటుంటేనే రోగం లేకుండా చుక్కలు లేకుండా బాగుంటుంది. దానికి ఎక్కువ ఇచ్చేది మనము రైస్ వాటరేనండి. రైస్ వాటర్ ఇచ్చుకుంటే మంచి స్మెల్ ఉంటుంది, బాగుంటుంది. ఎందుకంటే ఇక్కడైతే ఒక్క సొరకాయ అయితే పెద్దయింది. ఎంతకంటే పెద్దగా అనికూడదండి. ఈ సీజన్లో మాత్రం ముదిరిపోద్ది. మిగతా చెట్లకి బలం తగ్గిద్ది మళ్ళీ వచ్చే కాయలకి. అందుకని చెప్పేసి నేను లేతగా ఉన్నప్పుడే, ఈ పొట్లకాయలు కూడా 2 ఉన్నాయండి. ఇంక 2 కోసేస్తేనే మనకి కర్రీకైనా చట్నీకైనా సరిపోతుంది. అందుకని 2 ఉన్నాయి, 2 కోసేస్తాను. ఈ పొట్లకాయలు ఈ సీజన్ రావేమోనండి, నాకైతే డౌట్గానే ఉంది. అంత తీగ అంతా కూడా అంత మంచి హెల్తీగా లేదు, సొరతీగలాగా. చూద్దాం, ఈ 2 కోసాక ఏమైనా వస్తే వస్తాయి, లేకపోతే లేదు, చేసేదేం లేదు కదా. మంచి హెల్తీగా ఉన్నప్పుడే మనకి మంచిగా ఉంటాయి. ఇక ఉన్న కాడికైతే కోసేసామండి ఇంతవరకు. ఇంకా ఆకుకూరలు ఉన్నాయి కానీ అన్నీ అయితే కోయలేదు. చిక్కుడుకాయలు చూడండి మా విజయ కింద పోస్తుంది. ఇదిగోండి ఇంకా ఎన్ని ఉంటాయి అంటే కేజీకి ఎక్కువే ఉంటాయి అనుకుంటున్నాను నేనైతే. కొన్ని టమాటాలు, 2 పొట్లకాయలు, 1 సొరకాయ, కొన్ని వంకాయలు.
ఆకుకూర. ఈరోజు ఇంతేనండి వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.